చివరిగా ఒక్క వినాయకుడు హాస్యప్రియుడు కాబట్టి హాస్యానికి సంబంధించిన ఒక్క మాట చెప్పుకుని ఒక పద్యం చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారని ఆయన వినాయకుడి మీద చాలా మంచి పద్యం రాశాడు. ఒకటి పరమ చమత్కార భరితంగా ఉంటుంది. వినాయకుడికి హాస్యం అంటే చాలా ఇష్టం. వినాయక చవితి అనగానే మన పత్రికల వారు మీడియాల వారు విజృంభించి వినాయకుడిని రకరకాల రూపాల్లో చూపిస్తారు. పాపం ఆయన అన్నీ భరిస్తాడు ఓపికగా. పోన్లే అదో ఆరాధన అదో ఆరాధన అని. ఏమిటా హాస్యం అంటే ఆయన అంటాడు, జనకునకున్ విషంబిడిన సాగరతో యములన్ని నెలపాలొనరగజేతునంచు జనకునకున్ విషంబిడిన సాగరతో యములన్ని నెలపాలొనరగజేతునంచు కరమూదిన గౌరియు జూచి వద్దురాతనయ సురేంద్రు దాటి గట దాగిన మామను బయట వైతువా సురేంద్రు దాటికి అట దాగిన మామను బయట వైతువా అనగ కరమ్ము దేశిన గజాస్యుని గొంతును అభీష్ట సిద్ధికిన్. ఈ పద్యానికి మంచి నేపథ్యం ఉంది. ఓ రోజు మధ్యాహ్నం కైలాసంలో పార్వతీదేవి, పరమేశ్వరుడు, వినాయకుడు అందరూ ఉండగా ఇంకా అప్పుడు కుమారస్వామి పుట్టల, వినాయకుడే పుట్టాడు. మధ్యాహ్నం 1 గంట అయింది. భోజనాలు చేశారు. భోజనం చేస్తే కాస్త నిద్ర వస్తుంది, భుక్తాయాసం అంటారు. అందుకని పరమశివుడు కాసేపు పడుకుంటాను పార్వతి, ఎవరో రాకుండా చూడు భక్తులు వాళ్ళు అన్నాడు. పాపం అంటే సరే పడుకోండి, నాకు ఇప్పుడే పడుకోవడం తీరదుగా. మొగాళ్ళంటే భోజనం చేసిన వెంటనే పడుకుంటారు. ఆడాళ్ళు అలా కాదు, వంటిల్లంతా సర్దుకోవాలి, గట్టు అంతా తుడుచుకోవాలి, బోడు పనులు ఉంటాయి. వాళ్ళతో పాటు విశ్రాంతి తీసుకోవడం వీళ్ళకి ఎక్కడ కుదురుతుందండి. అందుకని పార్వతీదేవి అంది, నేను ఇవన్నీ తుడుచుకుని వస్తానులేండి, అసలే పని మనిషి కూడా రాలేదు, కైలాసంలో కూడా పని మనిషి రాదు. పార్వతి అయితే పని మనిషి రావాలని ఏమైనా ఉంది ఏమిటి లెక్క? మాకు హైదరాబాదులో పెద్ద సమస్య పని మనిషి. ఎవరైనా ఇల్లాలు లలితా సహస్రం నిత్యం పారాయణ చేసిన ఫలితంగా అమ్మవారు కనపడి నీకు ఏం వరం కావాలో కోరుకో, 3 వరాలు ఇస్తున్నా, నీ ఇష్టం వచ్చిన వరాలు కోరుకుంటే మొట్టమొదటి కోరిక మా ఆవిడ సహా అందరూ కోరేది ఏమిటి అంటే పని మనిషి రోజు వచ్చేలా చూడు, అంతే. ఇంక మిగిలిన ఏముంటాం. ఇంకా 2వ వరం, పోనీ అమాయకురాల పని మనిషి గొడవ ఎందుకే, పని మనిషి రాకపోతే నేను వస్తాను పోని, ఏదన్నా కోరుకో అని. అంటే ఆత్మజ్ఞానం అడుగుతుందేమో, ఏదైనా ఇద్దామని పాపం అమ్మవారు ఆశ. అందుకే 2వ వరం కోరుకో అంటే రోజు వస్తే కుదరదు, పొద్దున్న 6ంటికే వచ్చేలా చూడు. అప్పుడు అదే గొడవ. అప్పుడు కూడా ఇంకొక వరం ఇస్తున్నా, కాస్త తెలివైన వరం కోరుకోవే పిచ్చిదానా అంటే అప్పుడు కూడా 3వ వరం ఏం కోరుతారో తెలుసా? ఏదైనా పచ్చడి కూర పెట్టిస్తే గిన్నె పట్టుకెళ్ళి మళ్ళీ పట్టుకురావట్లా, ఎప్పటికప్పుడు తెచ్చేలా చూడు, ఇంతే. అందుకని అమ్మవారు ఏం చేస్తుంది, నీ ఇల్లు బంగారం కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా పని మనిషో తప్పితే వేరే గొడవే లేదు నీకు, పో పని మనిషి నువ్వు పడండి అని వెళ్ళిపోతుంది. మనకి పని మనిషి దక్కింది, పార్వతీదేవి పోయింది. ఎప్పుడు మానవ జీవితం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఏ సమస్య ఎదుర్కొంటున్నామో అది చాలా తీవ్రంగా కనపడుతుందండి. గడిచిపోయినవన్నీ తేలిగ్గా ఉంటాయండి. అసలు ఇప్పుడున్న సమస్య కంటే చాలా తీవ్రమైనవి మనం పూర్వం ఎదుర్కొని ఉంటాం ఖచ్చితంగా. వాటిని మనం భేదించాం. అవి ఒకసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా ఎదుర్కొంటాం. కానీ బలహీనత ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు వచ్చిన తలనొప్పి పూర్వం వచ్చిన కడుపు నొప్పి కంటే గొప్పగా కనిపిస్తుంది. ఏముండదు, అది అన్నీ ఒకటే. మనం ధైర్యం కోల్పోతాం వెంటనే. అందుకని అలా ఆలోచిస్తాం. అందుకని పార్వతీదేవి కూడా సమస్య. అందుకని నాకు పడుకోవడం తీరదు కదా, మీరు వెళ్ళి పడుకోండి అని కాసేపు వీడిని చూసుకోండి. పిల్లాడు అలర చేస్తూ ఉంటాడు, మరి పిల్లాడే కదా ఎవరికైనా అని వినాయకుడిని అక్కడ ఇచ్చింది. ఆయన ఏం చేశాడు, ఒరే దారా గణపతి దా అని పక్కన కూర్చో అని ఈయన పడుకున్నాడు. నిద్ర పట్టేసింది. మంచుకొండ చల్లగా ఉంటుంది, ఫ్రిడ్జ్ ఏసీ శుభ్రంగా పట్టేసింది. అప్పుడు ఏమైందండి, ఈ బాలగణపతి చిన్నవాట దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు మహానుభావుడమ్మ, గొప్ప కవి, గొప్ప అవధాని. ఆయన కొన్ని వేల పద్యాలు సేకరించి చాటుపద్య మణిమంజరి అని వేశారు. ఆ మహానుభావుడు ఆ కృషి చేయకపోయి ఉంటే ఎన్నో పద్యాలు కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి. ఆయన గణపతి మీద చమత్కారంగా రాశాడు. బాలగణపతిని దగ్గర పెట్టుకుని శివుడు అన్నట్ట, ఒరే అబ్బాయి మాట్లాడకుండా పడుకో, నేను కూడా పడుకుంటున్నానే, మీ అమ్మ మళ్ళీ కోప్పడుతుంది, అమ్మ కోప్పడుతుంది, ఈయనేం అండవు అని అన్నాడు. ఆయన పడుకున్నాడు. ఈయన ఏం చేశాడు, చిన్నపిల్లలు ఎప్పుడైనా మీరు గమనించండి, తల్లి పడుకున్నా తండ్రి పడుకున్నా పక్కన పడుకోమంటే పడుకోరండి. వాళ్ళకి నిద్ర వచ్చే వరకు పడుకోరండి. అంతవరకు ఏం చేస్తారో తెలుసా, తల్లిని కానీ తండ్రిని కానీ అంతా గమనిస్తూ ఉంటారు పైనుంచి కిందికి. అమ్మ జోకాలు ఎలా ఉన్నాయి, ముక్కు పొడక ఎలా ఉంది, మెళ్ళో మంగళసూత్రం ఏమిటి ఇలా వేలాడుతుంది అని లాగుతూ ఉంటారు, పీకుతూ ఉంటారు, జుట్టు లాగుతూ ఉంటాడు, పడుకోడు. అలాగా గణపతి శివుణ్ణి చూశాట పైనుంచి కిందికి. ఆయనకు అనుమానం వచ్చింది. శివుడు మొత్తం అంతా తెల్లగా ఉంటాడు, శివుడు అంటే తెలుపు, అమ్మవారు నలుపు. అందుకే ఆవిడని కాళీ అంటారు. కాళీ అంటే నల్లగా ఉంటుంది, అంతకంటే ఎలా. శివుడు తెలుపు, అంతా తెల్లగా ఉన్నాడు.
కంఠం దగ్గర మాత్రం నల్లగా ఉంది, మరి విషం తాగిన మచ్చ. అందుకని అనుమానం వచ్చింది, చిన్నపిల్లలు కదా, రకరకాల అనుమానాలు వస్తాయిగా. అదేమిటి నాన్నగారు మొత్తం తెల్లగా ఉన్నారు పైనుంచి కిందికి, ఇక్కడ ఒక్కచోట నల్లగా ఉందేమిటి? చిన్నప్పుడు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ అమ్మ వాత పెట్టేసిందేమో కంఠం మీద, అందుకే నల్లగా అయిపోయి ఉంటుంది. ఎందుకైనా మంచిది అమ్మని అడుగుదాం. అప్పటికి మరి శివుడు తల్లి ఎవరో తెలియదు, లేరు కదా అక్కడ. అందుకని మా అమ్మగారు లేరు, అందుకని అమ్మని అడిగేట, అమ్మ నాన్నగారు మొత్తం తెల్లగా ఉన్నారు కదా, కంఠం దగ్గర ఎందుకే నల్లగా ఉందంటే అప్పుడు దొరికింది పార్వతికి అవకాశం. భార్యలు ఎలా ఉంటారు అంటే భర్త మీద ఏమన్నా చెప్పడానికి ఏదన్నా అవకాశం దొరికితే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అందుకని వెంటనే భర్తను కాస్త ఆట ఆడించచ్చు కదా అని ఈవిడ అంది. ఏం చేస్తాను ఆయన, చాదస్తొప్పమగుడు చెబితే వెంట కొడితే ఏడుస్తాడని. మీ నాన్నగారు ఒక రకమా నాయన, ప్రతిదానికి పరిగెట్టేస్తారు, ఊళ్ళో ఏ పని వచ్చినా ఈయన్నే పిలుస్తారు, ఇంటి పనులు అన్నీ మానేసి సింగపూర్ తెలుగు సమాజం తిరుగుతూ ఉంటాడు, బయట పని ఏమీ లేదు ఈయనకి, ఇంట్లో చెప్పిన పనులు చేయరు, పిల్లల్నేమో నాకు అప్పగించేస్తారు ఇక్కడ. అందుకని మీ నాన్నగారు అన్నిటికీ ముందుకు దూకేసే రకం ఆయన. వెనక పాల సముద్రాన్ని మథనం చేశారు, అప్పుడేమో అన్నీ వచ్చాయి, లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తి పెళ్లి చేసుకున్నాడు ఆయన. పోన్లే అది మంచిదే అయింది అనుకో, మీ నాన్నగారు చేసుకుంటే నాకు ఇబ్బందిగా ఉండేది, అది మంచిదే అనుకో. కామధేను వచ్చింది, వశిష్ఠుల వారికి ఇచ్చారు. కల్పవృక్షం వచ్చింది, దేవేంద్రుడు తీసుకున్నాడు. చింతామణి పీఠం వచ్చింది, దేవేంద్రుడు తీసుకున్నాడు. చంద్రుడు వచ్చాడు, ఆకాశానికి పంపించారు. అన్నీ అందరికీ ఇచ్చారు నాయన. విషం వచ్చింది, మీ నాన్నగారిని పిలిచారు తాగమని. లోకు మొగుడికి నూకలు జావని, దేశంలో అందరికీ మా ఆయన లోకువా. మంచి మంచి పదార్థాలన్నీ వచ్చినప్పుడేమో పోనా కల్పవృక్షం కామధేనువు నాకు ఇవ్వకూడదా, ఇంట్లో పని మనిషి నాకు ఇబ్బంది పడుతున్నా ఏదైనా చేసుకునేదాన్ని కాస్త ఆ చింతామణి పీఠం. విలువైన వస్తువులన్నీ వాళ్ళంతా తీసుకుని పనికిరాంది విషం, ప్రాణాంతకం, పైగా తాగితే చచ్చిపోతారు కూడా. అది వచ్చేసరికి మా ఆయన కనపడ్డాడు, మీ నాన్నగారు అన్నిటికీ లోకునైనా. ఈయనకి వెంటనే పిలిపించి పరమేశ్వర కాపాడు అనగానే, పోనీ మేము ఇక్కడ ఉన్నావు, నువ్వు ఉన్నావు, పిల్లాడు ఉన్నావు, కనీసం ఎల్ఐసి అయినా చేయాలి కదా. విషం తాగేస్తే ఏమైనా జరిగితే మా పరిస్థితి ఏమిటి ఇక్కడ? కనీసం ఓ 10 లక్షల ఎల్ఐసి అయినా లేదా, ఏమీ లేదా, మా పేరు పాలసీ కట్టలేదా? ఈయన నేను వస్తున్నా అని పరిగెట్టుకు వెళ్ళిపోయాడు ఆయన. అదిగో ఆ విషం తాగాడు. ఆ విషం తాగడం వల్ల అది కంఠంలో ఉండిపోయింది నాన్న, కిందకి వెళ్ళలేదు, పైకి రాలేదు, అందుకని మచ్చ మిగిలింది. ఇది మీ నాన్న కథ అంది. వెంటనే వినాయకుడు కోపం వచ్చిందండి. సముద్రుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇస్తాడా, ఆకాశానికి చంద్రుణ్ణి ఇస్తాడా, ఇంద్రుడికేమో 60,000 మంది అప్సరసలను ఇస్తాడా, వశిష్ఠ మహర్షి కామధేనువు ఇస్తాడా, మా నాన్నగారిని లోకు కట్టి విషం ఇస్తాడా, అందరినీ గౌరవించి మా నాన్నగారిని అవమానిస్తాడా? మా నాన్నగారు ఊరుకుంటే నేను ఊరుకుంటానా? యంగ్ టర్క్ యువతరం మేము ఊరుకుంటే ఎలాగా అని వెంటనే నా తొండంతో మొత్తం సముద్రాన్ని పైకి లాగి భూమి మీద వారబోసేస్తా. సముద్రుడికి నా సంగతి ఏమిటో చెబుతాను. జనకునకు విషంబిడిన సాగరతో యములన్నీ నెలపాలొనరగజేతునంచు. మా నాన్నగారికి విషం ఇచ్చినటువంటి సముద్రుడిని నేను మింగేస్తా, లాగేస్తా, భూమి మీద పోసేస్తా, సముద్రుడిని తీసుకెళ్ళి ఏం జరుగుతుందో చూస్తా అని సముద్రాన్ని మొత్తం లాగేస్తా అన్నట్ట. అప్పుడు వెంటనే పార్వతీదేవునికి వచ్చింది. కరము ఊదిన తొండం ముందుకు చాపెట్ట అనుకుంటే అంతా చేయగలడు ఆయన. ఎందుకంటే ఒక్క మాట చివరిగా మనం చెప్పుకోవాలంటే, గణపతి ఒక కల్పంలో శివపార్వతుల కుమారుడుగా జన్మించాడు. ఒక కల్పంలో. కల్పం శ్వేతవరాహ కల్పం, మేఘవాహన కల్పం, పద్మకల్పం, ఇలా అనేక రకాల కల్పాలు ఉన్నాయండి. ఒక కల్పంలో శివపార్వతుల కుమారుడుగా జన్మించాడు. కానీ గణపతి యొక్క మూల స్వరూపం అందరు దేవతల కంటే మొట్టమొదట పుట్టిన స్వరూపం అది. అందుకే వేదంలోనే గణానాం త్వా గణపతిగం హవామకే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిశ్చేదసాదనం అని వేదంలో కీర్తించారు. ఒక కల్పంలో శివపార్వతుల కళ్యాణంలో గణపతి ఆరాధన చేశారు, లక్ష్మీనారాయణుల కళ్యాణంలో గణపతి ఆరాధన చేశారు. అంటే గణపతి కేవలం మనకు కనపడుతున్న గజముఖంతో ఈ కల్పంలో ఉన్నాడు, అంతకుముందు అనేక రూపాలతో ఉన్నాడు ఆయన. అందుకని దేవతలందరికీ ఆది దైవం గణపతి, అందరి దేవతల్లోకి అధికుడైన వాడు గణపతి. అందుకే మన హిందువుల ఆరాధనలో వినాయక చవితికి ఉన్నంత హడావిడి మరే పండుగకి ఉండదు. మొత్తం ఊరేగింపులు కానీ, జై జై నినాదాలు కానీ, పెద్ద పెద్ద విగ్రహాలు కానీ, హడావుడి ప్రసాదాలు కానీ, పంపకాలు కానీ, చివరికి చందాల వసూళ్ళు కానీ, అందులో నొక్కేయడం కానీ అన్నీ ఎక్కువే. మొత్తం మీద ఏదైనా సరే అన్ని రకాల ఎక్కువగా ఉంటాయి. అంత హడావుడి, అంత దేవుడు. అందుకని ఈ కల్పంలో ఆయన పుట్టి ఆయన అనుకున్నట్ట ఆయన లాగేయగలడు. అనుకుంటే సముద్రాన్ని మొత్తం లాగేయగలడు. మళ్ళీ పార్వతీదేవి అనుకుంది, సముద్రం ఇలా లాగేసి భూమి మీద పోసాడు అనుకోండి, ఎవరికి నష్టం? ముందు మునిగిపోయేది మా కాకినాడ, మాకే నష్టం.
తర్వాత విశాఖపట్నం, మీకేం సింగపూర్లో సుఖంగా కూర్చు, ఇక్కడ సముద్రం ఉందిగా, మీకు కూడా నష్టమే. అందుకని పార్వతీదేవి ఆలోచించింది, వీడిల్లు బంగారంగా ఏదో సరదాకో మాట అంటే నేను మొత్తం సముద్రం లాగేసేలా ఉన్నాడు అని. పిల్లవాళ్ళకి మనం పొరపాటు మాట చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ తెలివిగా సవరించుకోకపోతే వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతారు. అందుకని పార్వతీదేవి వెంటనే ఏమందంటే, నాన్న వద్దురా, అంత పని చేయొద్దురా, అలా చేస్తే నాకు నష్టంరా, నేను నష్టపోతానన్నమాట. అదేమిటమ్మా నీకేమిటి నష్టం అంటే, అబ్బాయి మనకు మేనమామ ఉన్నాడు, మా అన్నగారు, ఆయన పేరు మైనాకుడు, ఆయన పర్వతం హిమవత్ పర్వతరాజు కుమారుడు, నాకంటే ముందు పుట్టాడు మా అన్నగారు, ఆయన సముద్రంలో ఉన్నాడు అన్నాడు. సముద్రంలో ఉన్నాడు అంటే వెంటనే వినాయకుడు ఏమన్నాడు, సముద్రంలో మా మావయ్య ఉన్నాడా? చెప్పనే లేదు, దసరా హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం కదా సెలవులు ఇచ్చినప్పుడు, ఇంతవరకు మాకు చెప్పలేదు. ఏం చెప్పమంటావు నాయన, ప్రాణభయంతో సముద్రంలో దాక్కున్నాడు, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళామనుకో, టీవీలో వాళ్ళు ఎవరైనా చూస్తే మనకే ఇబ్బంది నాయన. ఎందుకు ప్రాణభయం అమ్మా? మేనమ్మ అడుగుతాడు కదా మన సహజంగా, ఎందుకు ప్రాణభయం అంటే, వెనక పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవి, ఇలా రెక్కలు, అవి ఎక్కడ పడితే అక్కడ ఎగిరి వాళ్తూ ఉండేవి. ఏదో ఒక నగరం బాగుందని వాళ్తే ఆ నగరం గోయిందా, తాజ్మహల్ కనపడగానే పర్వతం ఒకటి వాళ్తే తాజ్మహల్ ఉండదు, ఇంకా పర్వతమే ఉంటుంది. అందుకని దేవతలందరూ వెళ్ళి, మానవులందరూ వెళ్ళి దేవేంద్రుడిని ప్రార్థించారు, పర్వతాలకి రెక్కలుంటే ఎలాగా అంటే, ఆయన వజ్రాయుధ ప్రయోగం చేసి పర్వతాల రెక్కలు ఖండించాడు. అందుకని అలా ఖండిస్తూ ఉంటే మైనాక పర్వతానికి భయం వేసి తన రెక్కలు కూడా ఎక్కడ ఖండిస్తాడో, ఎదిరిస్తే ప్రాణం తీస్తాడో అన్న భయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. ఆ వెళ్ళడానికి వాలుగాలి సహాయం చేసింది. అందుకే తిరిగి సుందరకాండలో, రామాయణంలో సుందరకాండలో ఆ మైనాక పర్వతం హనుమంతుడికి సాయం చేయడానికి సిద్ధపడింది. ఎందుకంటే తండ్రి వాయుదేవుడు ఆయనకి సాయం చేశాడు, ఆ వాయువు కుమారుడే హనుమంతుడు, అందుకని సాయం చేయడానికి ఈయన సిద్ధపడ్డాడు. అది కృతజ్ఞత, ప్రతి కృతజ్ఞత అంటే అంత అందంగా ఉంటాయి. అలాగా మీ మేనమామ భయపడి సముద్రంలో దాక్కున్నాడు. ఆయన నువ్వు సముద్రం నీళ్ళన్నీ తోడేసి నేల మీద పోసావనుకో, ఆయన బయటకు వస్తాడు, వెంటనే దేవేంద్రుడు వచ్చి ఒక్క దెబ్బ వేసేస్తాడు, ఉన్న మేనమామ లేకుండా పోతాడు. అందుకని ఎందుకురా అబ్బాయి నాకు అన్యాయం చేస్తావు, మీ నాన్నగారు ఎప్పుడు బట్టలు కూడా సరిగ్గా కొనరు, ఆయనే దిగంబరుడు, బట్టలు కట్టుకోండి ఆయన. ఎంత సింగపూర్ మీ నాన్నగారితో వెళ్ళినా షాపింగ్ చేసే అవకాశం లేదు నాయన, ఏమీ కొనరు, ఏనుగుతోలు కట్టుకుంటారు, బుడద పూసుకుంటారు, నువ్వు ఇలాగే ఉండమని అంటారు, ఏం చేస్తాం. అందుకని అలా ఉంది పరిస్థితి. అందుకని మేనమామని కాపాడాలంటే సముద్రాన్ని ఏం చేయకూడదు అంటే, పోన్లే అమ్మ నాన్నగారికి అన్యాయం చేశాడు కదా అని సముద్రుణ్ణి మింగేద్దామని చూశా, నీకు అన్యాయం జరుగుతోంది అంటున్నావు కాబట్టి సముద్రుణ్ణి క్షమిస్తున్నా అని ఆ తొండం వెనక్కి తీసుకున్నట్ట. కరము తీసిన గజాస్యుని గొంతును అభీష్ట సిద్ధికిన్. తల్లి మాట విని తండ్రికి అన్యాయం జరిగిందని యుద్ధానికి సిద్ధపడ్డాడు, తల్లికి అన్యాయం జరుగుతుందని యుద్ధ విరమణ చేశాడు. అంటే మనం ఆయన జీవితం నుంచి ఏం నేర్చుకోవాలి? తల్లిదండ్రుల్లో ఎవరికి అన్యాయం జరుగుతున్నా ప్రతీకారానికి మనం సిద్ధపడాలి. అదే తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుంది అంటే ఆ ప్రతీకారం విరమించుకోవాలి. మొత్తం మీద మనిషి తల్లిదండ్రులకి రుణగ్రస్తుడై ఉండాలి, తల్లి సేవ చేయాలి, తండ్రి సేవ చేయాలి, భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి, పిల్లల్ని మళ్ళీ దేవతల్లాగే చూసుకోవాలి, అలాగే పెంచాలి, పెద్దవాళ్ళని చేయాలి, వాళ్ళకి దేవతల లక్షణాలు కథల రూపంలో చెప్పి అలవాటు చేయాలి. అదంతా మనం వినాయక చవితి పూజ ద్వారా, వ్రతం ద్వారా, కల్పం ద్వారా నేర్చుకుందాం ఖచ్చితంగా. సుమారుగా 2 గంటలుగా సాగినటువంటి ఈ ప్రసంగంలో భారతీయ వేదాంత తత్వాన్ని, హిందూ దేవత ఆరాధనలో ఉండే రహస్యాన్ని మీకు అర్థం చేయించడంలో నేను ఏమాత్రం కృతకృత్యుడైనా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.